హల్లెలూయా. స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రం కలుగునుగాక. నా బలం నా శక్తి అయిన దేవా నీకు స్తోత్రం కలుగునుగాక. అల్పుడను అయోగ్యుడను దేవా నీకు స్తోత్రములు తండ్రి. నీ పాద సన్నిధిలో ప్రభువా ఇదిగునైనా నిన్ను స్తుతిస్తుండగా, నిన్ను మయంపరుస్తుండగా, నిన్ను ఘనపరుస్తుండగా నీ అమూల్యమైన కృప చూపిస్తూ వచ్చినావు దేవా నీకు స్తోత్రం కలుగునుగాక. నీ చిత్తం మా పట్ల ఏమైంది దేవా నీకు స్తోత్రం కలుగునుగాక. నీ సంకల్పం మా పట్ల ఏమైనా దేవా నీకు స్తోత్రం కలుగునుగాక. దేవా నీకు స్తోత్రములు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రములు తండ్రి. సర్వాధికారి నీకు స్తోత్రములు తండ్రి. నీ చిత్తమే మా పట్ల జరగాలి దేవా నీకు స్తోత్రం కలుగునుగాక. నాలో మాలో అందరి కుటుంబాలపైన మీరు ఏలుబడి చేయండి దేవా నీకు స్తోత్రం కలుగునుగాక. ఇదిగునైన ప్రభా ఈ చిన్న మందగోను మమ్మల్ని అందరినీ ఒకసారి ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకో యేసయ్యా నీకు స్తోత్రం కలుగునుగాక. ఇదిగో దీనులమయ్యా, పనికిరాని వారమయ్యా నీకు స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడవు నువ్వు దేవా నీకు స్తోత్రం కలుగునుగాక. తల్లి పిల్లల్ని నిడిచినప్పుడు కూడా నువ్వు విడువను ఎడబాయనని చెప్పిన దేవా నీకు స్తోత్రం కలుగునుగాక. మమ్మల్ని సంరక్షించు దేవా నీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి, స్తోత్రం. పరిశుద్ధమైన మా దేవానికి స్తోత్రములు తండ్రి. ఎదుగునైనా ప్రభా ఇప్పటి వరకు మీరు పాటల ద్వారా మీరు మయం పొందినారు దేవానికి స్తోత్రం కలుగునుగాక. ఎదుగునైనా ప్రభా నీ బిడ్డ నేను దాసుని ప్రభా నీ సిల్వ చాటును మరుగుపరిచి ప్రభా నీ ఏదైతే మాటలు మాట్లాడాలనుకుంటున్నారు ప్రభా నాతో మాతో అందరితో మాట్లాడటకు నీ యొక్క బిడ్డను వాడుకోండి దేవానికి స్తోత్రం కలుగునుగాక. నీ సన్నిధిలో ఇప్పుడు మాకు ఏం అవసరమైనది ప్రభా ఆ మాట చేతనే ప్రభా మీరే అక్కడ ఉండి ప్రభా మీరే మాతో మాట్లాడండి దేవానికి స్తోత్రం కలుగునుగాక. నిలబడ్డ వ్యక్తి కాదు కానీ ప్రభా అంతరంగమును మీరు ఏలుబడి చేసి ప్రభా నీ చిత్తానుసార వాక్యం బోధించకటి కృప సహాయం చే దేవానికి స్తోత్రం కలుగునుగాక. ఎదుగునైనా ప్రభా ఈ సమయంలో ప్రభా మేము కూడా అందరం భయభక్తులు కలిగి ప్రభా నీ సన్నిధిలో ప్రభా ఎంతో భయంతో మెలుకుండి ఉండుటకు నీ కృప సహాయం చే దేవానికి స్తోత్రం కలుగునుగాక. నీ చిత్తమే మా అందరి పట్ల జరిగించుకోసే నీకు స్తోత్రం కలుగునుగాక. మీ బిడ్డతో మాతో మాట్లాడండి దేవానికి స్తోత్రం కలుగునుగాక. మీ మరుగైన వాక్యోపదేశం చేతన ప్రభా మా అందరితో మీరు మాట్లాడిన దేవానికి స్తోత్రం కలుగునుగాక. ముందున్న సమయంతో మీ హస్తగతం చేస్తున్నాం దేవానికి స్తోత్రం కలుగునుగాక. సమస్త ఘనత మేము ప్రభా నీకే చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామ స్తోత్రములు. మీ అందరికీ నాకు వందనాలు. మరి ఇప్పుడు మనం లూకా సువార్త 15వ అధ్యాయము. ఇప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గర వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని సణుగుకొనుచుండిరి. హల్లెలూయా. అక్కడ ఏమైందంటే ఎప్పుడైతే దేవుడు ఈయన వాక్యం చెప్పినప్పుడు ఉపమాన రీతిగా, ఎందుకంటే ఇవన్నీ ఉపమాన రీతిగా అంటే ఎదుటి వ్యక్తికి అర్థం కావాలంటే ఒక ఉపమాన రీతిగా చెప్పవలసి వస్తుంది. అయితే అందుకైన వారితో ఈ ఉపమానం చెప్పెను. మీలో ఎవరి మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన అతడు 99 వదిలి అడవిలో విడిచిపెట్టి తన పోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రములు. దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకముకు వచ్చిన తర్వాత ఆయన ఎన్నో ఉపమాన రీతిగా ప్రతి ఒక్కరితో మాట్లాడుకుంటూ దేవుడు ప్రతి ఒక్కరికి నిలబెట్టుకుంటూ వస్తున్నాడు అనమాట.
ఇది ఉపమానం ఏంటంటే ఒక మనిషినికి 100 గొర్రెలు. ఆ 100 గొర్రెలు అంటే ఆ 100 గొర్రెలు ఎవరి? అది కూడా ఆయన్నే. ఆ మనుషుడు ఎవరో కాదు, తండ్రి అయినా దేవుడే. ప్రతి చోట కూడా ఒక దగ్గర మనిషితో పోలుస్తున్నాడు, ఒక చోట కాపరిగా పోలుస్తున్నాడు, ఇంకో చోట ఇంకొక రకం. అంటే ఎక్కడ చూసినా ఆయన్నే, కానీ కాపరిగా కూడా చూసేది కూడా ఆయన్నే, తండ్రిగా ఆయన్నే. అదేనమాట. దాన్ని బట్టి ఒక మనిషిని ఎద్దట 100 గొర్రెలు ఉన్నాయనుకోండి, ఆ 100 గొర్రెలు ఒక గొర్రె తప్పిపోయిన ఎడల అందులో ఒకటి తప్పిపోతే అదే అడవిలోనే 99 గొర్రెలకు వదిలిపెట్టి ఒక్క గొర్రె విషయము ఆయన వెళ్ళినట్టు మనం ఇప్పుడు చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఎంతమంది ఉన్నా, ఎంతమంది నీతిమంతులు ఉన్నా కానీ దేవుడు ఈ లోకమునకు వచ్చింది నీతిమంతుల గురించి కాదు, పాపుల గురించి. పాపులను వెతికి రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చిండు. ఆయన వచ్చిన తర్వాత నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలుచుకొని ఆ యొక్క శిలువలో కాచి ఆయన రక్తం ద్వారా మన పాపములను కడిగి ప్రాయశ్చిత్తం చేసి ఈరోజు పరిశుద్ధులుగా ఆయన సన్నిధిలో నిన్ను నన్ను మనలందరూ కూడా నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా, దేవుని నామ స్తోత్రం. అదేవిధంగా ఇక్కడ 99 గొర్రెలు ఎక్కడ వదిలేసిండు? అడవిలో. ఇంటికి వచ్చిన దగ్గర కాదు. అక్కడ ఎంచుకున్నప్పుడు ఆయనకు 99 వచ్చి ఇంకో గొర్రె నాది లేదని అంటే ఆయనకు ఒక భరోసా ఏంటంటే ఈ 99 నీతి ఏదైతే ఉన్నాయవి వీటికి నేను అవసరం లేదు, నాకు కావాల్సింది ఏదైతే ఉందో ఆ తప్పిపోయిన గొర్రె కావాలి అని చెప్పి ఆ గొర్రె నిమిత్తము అడవిలో ఎక్కడెక్కడ ఉదయం మధ్యాహ్నం మేపుకొని తిరుగుతున్నాడో ఆ ఏరియా మొత్తం తిరిగినట్టు మనం చూస్తున్నాం ఇక్కడ. ఆ తిరిగి 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 చివరకు ఆ గొర్రెలు మాత్రం సమయం అయిపోయిందంటే అవి ఖచ్చితంగా అవి ఇంటికి వెళ్ళిపోతాయి. వాటి గురించి ఆయనకు భయం లేదు. కానీ ఆ తప్పిపోయిన గొర్రెను వెతికి రక్షించాలని చెప్పేసి అని ఆయనలో ఉన్నది. ఎందుకంటే అడవి కదా, అడవిలో ఏ సింహం ఉందో, ఏ ఎలుగుబంటి ఉందో, ఏది ఉన్నదో చెప్పాము. దాన్ని బట్టి ఏ గొర్రె ఒకటి దొరికిందంటే దాన్ని ఖచ్చితంగా అవి తినివేస్తాయి. కానీ అది తినకుండా దేవుడు దాన్ని రక్షించాలని చెప్పేసి అని మొత్తం వదులుకొని ఆ 99 గొర్రెలను వదిలి మనం అడవిలో పోయినట్టు మనం చూస్తున్నాం. చూసి ఆయన తిరిగి వెతికినప్పుడు ఆ దేవుడు గొర్రె దొరికింది. ఆ గొర్రె దొరికినప్పుడు ఆ గొర్రె తీసుకొని వచ్చేసి, అయ్యా ఊరిలోకి వచ్చిన తర్వాత నా గొర్రె తప్పిపోయి ఉండే, మరి నా గొర్రె దొరికింది కాబట్టి మీరు అందరూ నాతో పాటు సంతోషించుడి అని చెప్పేసి అని చెప్పుకొని అందరితో కూడా ఆయన సంతోషపడ్డాడు. మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట. ఎందుకంటే ఆ 100 గొర్రెల నుండి రక్షింపడేది ఎవరిది? ఇప్పుడు మనకు ఆ పాపి అని ఒకటే గొర్రె. ఆ ఒక్క గొర్రె నిమిత్తము ఆయన మొత్తం వదులుకున్నాడు, సమస్తం వదులుకున్నాడు. 99 గొర్రెలు అంటే సపోజ్ ఈ గొర్రెలకు చూసుకుంటే ఒక గొర్రె పోయినా నాకేం బాధ ఏం లేదులే అని చెప్పేసి దేవుడు అక్కడ విడిచిపెట్టచ్చు నిన్ను నన్ను. కానీ ఆయన విడవలేదు. విడవకుండా ఆ ఒక్క గొర్రె నిమిత్తమే ఆయన వెళ్ళి ఆయన ప్రాణానికి ప్రాణం పెట్టేసి ఆ రాత్రి ఉండొచ్చు. ఆ రాత్రి ఎంత రాత్రిలో తిరిగినా మనకు తెలియదు ఇక్కడ. కానీ అంత కష్టపడి అంత తిరిగి ఆ అడవిలో నుండి ఆ గొర్రె తీసుకొని తిరిగి వచ్చిన మనం ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ మనం. అదే రకముగా మనము ఒక మనుషునికి 2 కుమారులు. కిందికి రమ్మ 11వ అధ్యాయం వాక్యము. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. హల్లెలూయా. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులుండిరి. ఇది కూడా ఒక ఉపమానమే. ఒక మనుషునికి 2 కుమారులుండ్రి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తులు నాకు వచ్చి భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను.
చిన్న కుమారుడు ఏం చేసిండు అక్కడ? అయ్యా నా ఆస్తి నాకు ఇచ్చేసేయి, నేను ఇక్కడ బతకలేను, నేను హైదరాబాద్లో ఎక్కడ పోయి ఏదో వ్యాపారం చేసుకుంటే నా బతుకు నేను ఇక్కడ ఈ పర్యటనలో ఉండలేనని చెప్పి ఆయన ఆస్తి మొత్తం పంచుకున్నట్టు చూస్తున్నాం. తండ్రి కూడా అయ్యో కుమారుడు అడిగినప్పుడు మరి ఎట్లా అని చెప్పేసి అని ఆయనకు ఎంత బాధ ఉన్నా, నా కుమారుడు ఏమైపోతాడని చెప్పేసి ఎంత బాధ ఉండొచ్చు తండ్రికి. కానీ అక్కడ తప్పని పరిస్థితిలో తండ్రి ఆ యొక్క భాగములు తన కుమారునికి ఇచ్చి పంపించినట్టు మనం చూస్తున్నాం ఇక్కడ. అయితే ఆయన అక్కడ పోయిన తర్వాత అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయినట్ట. హల్లెలూయా. ఎక్కడ పోయిండు? దూరదేశమునకు. ఈ దగ్గరలో ఉంటే ఇంకెవరు మా చుట్టాలు కలుస్తారో వాడు కలుస్తారు, ఎవరు కలవకుండా నేను ఎక్కడో బయట దూరదేశాలు పోయి ఉండాలి. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కదా, ఇప్పుడు ఏదైనా నేను చేయొచ్చులే, ఏదైనా వ్యాపారం చేసుకుంటాను దృష్టిలో పాపము వెళ్ళింటాడు. కానీ అక్కడ వ్యాపారం ఏది నడవలేదు. అయితే కుమారుడు సమస్తను కూర్చుకొని దూరదేశ ప్రయాణమే పోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశాను. హల్లెలూయా. ఎందుకంటే డబ్బు ఒక్కొక్క రూపాయి కష్టపడి సంపాదిస్తే ఆ డబ్బు విలువ మనిషికి తెలుస్తుంది. ఇక్కడ ఏం చేసిండు? తండ్రి సంపాదించిన ఆస్తి, అయ్యా నా ఆస్తి నాకు ఏం చెప్పేసాడు, ఉన్న ఆస్తి మొత్తం నా ఇద్దరు కొడుకులు కదా, నాకెందుకు వీడికి బాధ పెడదాం అని చెప్పేసి అని పాపం అని ఎంత సంతోషించాడు. తన కుమారుడు మంచిగా పని చేసుకుని బతాడు కదా అన్న ఆశ మీద తన తండ్రి ఇచ్చిండు. కానీ ఆ కుమారుడు ఏం చేసిండు? అక్కడ మనకు దుర్వ్యాపారము, ఆయన వ్యాపారం డబ్బులు సంపాదించడానికి కాదు అక్కడ పోయింది, ఆయన మొత్తం దుర్వ్యాపారమే. ఆ దుర్వ్యాపారం చేసి ఆ డబ్బులు మొత్తం అంతా పాడు చేసుకున్నాడు అనమాట. అక్కడ రైట్. అంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి. చూసినావా? ఆయన దగ్గర ఉన్న డబ్బులు తినడానికి త్రాగడానికి ఎక్కడెక్కడ ఖర్చు పెట్టి మొత్తం దుర్వ్యాపారం మీద ఖర్చు పెట్టిన తప్ప ఒక సింగిల్ అనిపి కూడా ఒక మంచి పని గురించి పెట్టినట్టు మనకి ఇక్కడ లేదు. అంత దుర్వ్యాపారము దుర్వ్యసనములు ఆ దీంట్లో నన్ను పడిపోయి మొత్తం అంత డబ్బంతా ఖర్చు పెట్టుకోవడం జరిగింది. కానీ ఆ దేశంలో ఏమొచ్చింది? పెద్ద కరువు వచ్చిందంట. ఇప్పుడు ఆ పెద్ద కరువు వచ్చిందంటే ఆ కరువులో కూడా ఏదైనా మనం కొనుక్కొని తినాలనుకుంటే డబ్బులు కావాలి. ఆయన ఉన్న ఆస్తి తీసుకొని పోయింది మొత్తం చేసిండు, దుర్వ్యాపారం మొత్తం ఖర్చు పెట్టేసేసి ఒక్క రూపాయి కూడా జేబులో లేని పరిస్థితి. ఇప్పుడు ఆ కరువు కాలంలో ఎక్కడ పని దొరకాలంటే కరువు దొరుకుతుందా? వర్షాలు పడ్డప్పుడే మనం పంటలు పండిస్తాం. ఆ వర్షాలు పడ్డప్పుడే పంటలకు కానీ ప్రతిదానికి ఒక పని ఉంటుంది మనిషికి. కానీ వర్షాలు లేవనుకోండి, మనం పంట పండియగలమా? అక్కడ పనులు ఉంటాయి మనిషికి. పని లేనప్పుడు ఎవరు పని పిలవడు, ఎవరు పనికి పెట్టుకోడు. కాబట్టి ఇక్కడ ఎంత దేవుడు ఏం చేసినది ఎంత ఒక ఉపమాన రీతిగానే. ఎందుకంటే ఎదుటి వ్యక్తికి తెలుసుకోవాలి, సత్యం తెలుసుకోవాలనుకుంటే ఒక ఉపమాన రీతికి చెప్పినప్పుడు అర్థమైతే దృష్టిలో చెప్పిన ఇది వాక్యం ఉందన్నమాట. అదే ప్రకారంగా గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తులతో ఒకరి చెంత చేరాను. హల్లెలూయా. ఆ ఇబ్బంది పడి 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 లాస్ట్కి ఎక్కడ పోయిండు? తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు కూడా లేవనుకుంటే ఆ రోజుల్లో. ఇక అప్పుడు ఎవరో ఒక డబ్బున్న ఆయన ఇంటికి పోయి ఆయన దగ్గర చేరినట్టు చూస్తున్నాం మనకి. చేరాను. అతడు పందులు మేపుటకు తన పొలంలోనికి వానిని పంపాను. హల్లెలూయా. చూసినావా? ఎంత డబ్బు ఎంత సుఖము అనుభవించిన వ్యక్తి ఈరోజు ఎక్కడికి పోవాల్సి వస్తుంది? ఆయన దగ్గరికి పోయినప్పుడు ఆయన ఏదైనా పని చెప్తాడు అనుకున్నాడు. కానీ ఆయన ఏం తెలుసా? ఆయన పొలంలో ఉన్న పందులు మేపడానికి పంపించినట్టు చూస్తున్నాం మనం. ఆ పందులు మేపనికి వెళ్ళిన వ్యక్తి ఏమైంది అక్కడ? ఇప్పుడు ఆ పందులు ఆయన జీతమేం మాట్లాడలేదు, నీకు నెలకు 100 రూపాయలు ఇస్తాను కూడా చెప్పలే ఆయన. అయ్యా నాకు చాలా ఇబ్బందులు నేను అని దగ్గర పోయినప్పుడు ఆయన దగ్గర చేర్చుకున్నాడు. ఆ చేర్చుకున్న తర్వాత కాలుగా తిండి ఎట్లా పెట్టాలి? నీకు పెట్టలేను కదా అని చెప్పేసి ఆ పందుల దగ్గరికి పంపించినట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ పొలంలో వాడిని పంపాను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడెను.
హల్లెలూయా. అక్కడ మనకు యజమాని తిండి పెట్టినట్టు కూడా కనపడతలేదు. అయ్యా దగ్గర పని చేస్తుంది కదా, ఈ పని తీసుకొని పోయి ఇంత అన్నం పెట్టండి లేకపోతే ఇంకేదో రొట్టె ఇవ్వండి అని చెప్పేసి కూడా అక్కడ చెప్పినట్టు లేదు. కానీ ఏదైతే పందులకు పెడుతున్నాడో ఆ పందులకు పెట్టే తిండితో ఈయన కడుపు నింపుకొనుట స్టార్ట్ చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన తప్పు చేసిండు. కానీ ఆ తప్పు తెలిసి రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇది దేవుని ప్రణాళిక. ఎందుకంటే నీవు ఆస్తి కాదని చెప్పినప్పుడు కూడా వినకుండా నా ఆస్తి నాకు కావాలని చెప్పి తండ్రితో ఎంత గొడవపడ్డాడో ఏ విషయంలో ఆ దేవునికి తెలుసు. కానీ ఆ రకంగా తీసుకొని పోయి ఉన్న డబ్బంతా వ్యసనంలో ఖర్చు పెట్టేసి ఈరోజు ఒక దీన స్థితికి వచ్చేసిండు ఆయన. ఆ దీన స్థితికి వచ్చినప్పుడు స్టెప్ బై స్టెప్ ఎప్పుడైతే తన తప్పు తెలుసుకోవాలనుకుంటే ఏం జరుగుతుంది? ఇప్పుడు అక్కడ ప్రతి ఒక్క కష్టం దేవుడు మనిషికి అక్కడ పెడతాడు. ఆ కష్టం పెట్టినప్పుడు నాకు ఇంత కష్టం ఎందుకు వచ్చింది ప్రభు అని చెప్పేసి అని వాడు వెనక తిరగాలంటే ఏం కాదు? ఇప్పుడు వానికి లేనిపోని కష్టాలని పెట్టాలి. ఆ రకంగా దేవుడు ఆయనకు అక్కడ కష్టాలు మనం పెట్టినట్టు మనం చూస్తున్నాం. పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను, కానీ ఎవడును వానికి ఇవ్వలేదు. చూసిర్రా? ఆ దేశంలో ఉన్న మనుషులు ఎవరు కూడా వాని మీద అయ్యో పాపము అయ్యో పాపం అని మాత్రం ఎవరు అనలేరు. కనీసం తినడానికి తిండి పెట్టలేదు, తాగడానికి నీళ్ళు ఇవ్వలేదు. ఏం చేస్తున్నాడు? ఆ పందులు తినే పొట్టు ద్వారానే ఆయన కడుపు నింపుకొని బ్రతికే పరిస్థితి ఆయనకి అక్కడ జరుగుతుందన్నమాట. ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రును అన్నం సమృద్ధిగా ఉన్నది. హల్లెలూయా. అప్పుడు ఏమైపోయింది? తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, కప్పుకోవడానికి దుప్పట్లు లేదు, ఎండ వాన చలి ఏదైనా ఉండొచ్చు. అక్కడిగా ప్రతి దాంట్లో కూడా చాలా ఇబ్బంది పడుతుండే ఆయన. కానీ ఇంత ఇబ్బంది పడ్డప్పుడు అప్పుడు గుర్తొస్తుంది దానికి ఏంటంటే, అయ్యో నేను తప్పు చేస్తే కదా, నా తండ్రి దగ్గర ఎంతోమంది పనిచేస్తున్నారు. ఆ తండ్రి ఎటువంటి తండ్రి అంటే ప్రభువాని యేసుక్రీస్తే. ఆయన దగ్గర ఉన్న పని వాళ్ళు ప్రతి ఒక్కరు పని చేసే తోటలు చేసే పని ప్రతి ఒక్కరు కూడా వారికి ఎటువంటి ఇరుపులు కానీ ఇబ్బందులు కానీ వాళ్ళ కష్టాలు లేవు. ఎందుకనగా వారు దేవుని నమ్మిన బిడ్డలు, దేవుని యందు నిలబడ్డవాళ్ళు. ఆ తోటలో పని చేస్తున్నారంటే ఆ దేవుని పిల్లలు, దేవుని ఒక తోట, ఆ తోటలో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇరుకు ఇబ్బంది లేదు. కానీ ఎవరైతే తన తండ్రిని కాదని వెళ్ళాడో బయటికి, ఆ వెళ్ళినప్పుడు ఆయనకు జరిగింది ఏంటి? మొత్తము కష్టాలే. ఆ కష్టాల ద్వారా తిరిగి తన తండ్రి తనకు గుర్తొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. వచ్చినప్పుడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రుకు అన్నము సమృద్ధిగా ఉన్నది. ఏముందంట? అన్నం సమృద్ధిగా ఉన్నది. అక్కడేముంది? పందులు తినే పొట్టు కూడా వానికి సమృద్ధిగా లేదు. అందరికెళ్ళి ఆ తినాలన్నా కానీ మళ్ళీ యజమాని వచ్చేదేమని చెప్పి భయంతో తిన్నాడు తప్ప సంతోషంగా తిన్నట్టు మాత్రం ఇక్కడ లేదు. అయితే ఎంతోమంది పనివారు ఉన్నారు కాబట్టి అక్కడ ఏముంది? మంచిగా సమృద్ధిగా నా తండ్రి దగ్గర అన్నం ఉన్నది. కాబట్టి నేనైతే అక్కడ ఆకలికి చచ్చిపోను. ఇప్పుడు ఏమొచ్చింది? నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చి పోచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. హల్లెలూయా. ఎంత మారు మనసు వచ్చింది ఇప్పుడు. తన తండ్రి దగ్గరికి వెళ్ళి ముఖము లేదాయనకు. తండ్రి దగ్గర పోయి ఏమని అడగాలి? అయ్యా నాకు ఆకలిని అడగాలనా? నాకు అన్నం పెట్టమని అడగాలనా? అడగడానికి ఆయనకు అక్కడ ఉందా ఏమన్నా? ఏమైంది? తండ్రి దగ్గర మొత్తం తీసుకుని పోయాడు. తండ్రికి ఎంతో చెప్పుంటాడు, వద్దు బిడ్డ నా మాటిను నా మాటిను నా మాటిను అని చెప్పేసి ఎంత చెప్పినా వినలేదు. వినకుండా పోయిన వ్యక్తి తిరిగి తండ్రి దగ్గరికి వచ్చేసి అయ్యా అని చెప్పి తండ్రి దగ్గర తీసుకుంటాడా? తీసుకోడు. ఆ తీసుకోవడానికి దృష్టిలో ఆయన ఇప్పుడు ఏం ఆలోచించుకుంటాడు? అక్కడ మా అయ్య దగ్గర ఎంతోమంది పనివారు ఉన్నారు కదా. అయితే నేను లేచిన తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. పరలోక తండ్రికి విరోధముగాను నీ ఎదుటను నేను పాపం చేసి తిని
ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొని యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకొనమని అతనితో చెప్పేదు ననుకొని. చూసిరా, నేను పరలోకంలో తండ్రికి పాపం చేసి మీ ఎదుట కూడా పాపం చేసిన, కాబట్టి నేను మీ కుమారుడు అన్నట్టు కూడా నాకు యోగ్యత లేదు. కానీ అయ్యా, దయచేసి నీ కూలి వారిని పనుల దగ్గర ఒక పని మనిషిగా నన్ను పెట్టుకో అని చెప్పి నా తండ్రికి నేను బ్రతిమలాడతా. ఎప్పుడు ఇది బుద్ధి వచ్చిన తర్వాత. ఆ రోజు చెప్పినప్పుడు విన్నాడా? వినలేదు. ఎప్పుడైతే నాకు బుద్ధి వచ్చిందో, ఈ బుద్ధి వచ్చిన తర్వాత ఆయన తిరిగి నా తండ్రి దగ్గర పోయి బ్రతిమలాడి, ఒక కూలి పనిలో ఉన్న 10 మందిలో నేను కూడా ఒక్కరిగా నన్ను తీసుకోమని చెప్పేసి అని నా తండ్రితో నేను బ్రతిమలాడతాను చెప్పేసి అని తిరిగి వస్తున్నాడు. మనం చూస్తున్నాం అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. ఇక ఆ పందుల దగ్గరికి మర్చిండు నడుచుకుంటా. పాపం ఎంత దూరం ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో తెలియదు. కానీ తండ్రి యొద్దకు తిరిగి మళ్ళీ కుమారుడు వస్తున్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాము. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. హల్లెలూయా. ఎప్పుడైతే తన కుమారుడు ఇంట్లో నుండి వెళ్ళిపోయిండో, ఆ వెళ్ళిపోయిన రోజు నుండి తన తండ్రి తన కుమారుని గురించి ఆలోచిస్తున్నాడు. అయ్యో, నా కుమారుడు ఎక్కడున్నాడో, నా కుమారుడు ఏం తిన్నాడో, ఎక్కడ పండుకున్నాడో. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులకు మన కూడా అదే ఉంటుంది. మన పిల్లలు ఇప్పుడు బయటికి పోయిన తర్వాత ఇంటికి రాలేదనుకో, 9 గంటలకు వచ్చేవాడు 10 అయిపోయింది రాలేదు, 11 అయిపోయింది రాలేదనుకో, ఎంత బాధ ఉంటుంది. మనుషులైన మనకే ఇంత బాధ ఉన్నప్పుడు మన తండ్రి అయిన దేవునికి ఇంకెంత బాధ ఉంటుంది. ఆయన సృజించి ప్రతి ఒక్కరికి మన నిమిత్తము ప్రాణం పెట్టి మన పాపములు కడిగి నిలబెట్టుకొని నా కొడుకు అని చెప్పి మనకు పెట్టుకున్నప్పుడు, ఆయన సన్నిధుల నుండి మనం బయటికి వెళ్ళిపోయి ఇంత ఇబ్బంది పడుతుంటే ఆయనకి ఎప్పుడు చూస్తూనే ఉండడానికి కంటి కనపడదా? ఇప్పుడు ఈ తండ్రి ఆ తండ్రినే. అయితే ఆ తండ్రి నా కుమారుడు ఎక్కడ మన ప్రతి ఆయన ఏమేమి చేస్తున్నాడో ప్రతి ఒక్కటి తండ్రికి తెలుసు. ఆయన బాధపడి కూడా తెలుసు, కానీ ఏమి చేయలేడు. ఎందుకంటే తను తప్పు తెలుసుకోవాలి. అయ్యో, నా తండ్రి నా కొడుకు ఉపాసం ఉన్నాడు కదా, పందుల పొట్టు తింటున్నాడు కదా అని పోయి ఈయన అక్కడ దగ్గర పోయింది అనుకోండి, అప్పుడు ఆయనకు మారు మనసు వచ్చేదా? కాదు. కాబట్టి ఆయనకు పరీక్షించడానికి దేవుడు ఆ రకం పెట్టిండనమాట. అప్పుడు ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు? ఆ ఊరు శివారికి వచ్చిందో, ఊరి దగ్గరికి వచ్చిండు. ఆయనకు దృష్టి అంతా ఎక్కడుంది? తన కుమారుని మీద ఉన్నాడు. నా కుమారుడు ఇక్కడికి వస్తాడేమో, ఇక్కడ వస్తాడేమో, ఇక్కడ వస్తాడు, 4 దిక్కులా ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆ చూసే సమయంలో అంత దూరం నుండి ఆయన కుమారుడు వచ్చినట్టు, ఎందుకంటే తన తండ్రి తనకు తెలుసు. ఇప్పుడు తన కుమారుడు తండ్రికి గుర్తుపడతాడు, తండ్రి కుమారుని గుర్తుపడతాడు, కానీ వేరే కుటుంబానికి వరకు గుర్తు పట్టలేం. ఎందుకంటే నాకు ఇది జరిగింది. మా ఊర్లో ఆయన బాబురావు వాళ్ళ తండ్రి, ఆయన మిలిటరీలో ఇంచుమించు ఒక 10 సంవత్సరాలు హైదరాబాద్ ఊరికి వచ్చాడు ఆయన. అయితే ఆయన తండ్రి షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. అయితే వాళ్ళ తండ్రికి గురించి మేము ఇద్దరం కలిసిపోయినాము. నేను వెతున్నా అక్కడ షుగర్ ఫ్యాక్టరీలో అదే వరుసలో ఉన్నాడు ఆయన కూడా. కానీ నేను పోయినా 2 సార్లు తిరిగినా కానీ నాకు కనపడలే. ఆయన డైరెక్ట్గా వచ్చేసి ఆయన తండ్రికి పోయి నాయన అని చెప్పి పట్టుకున్నాడు ఆయన. నేను షాక్ అయిపోయినా. ఆయన కూడా లేచి, ఎవరు నువ్వు అంటుండే? ఎవరు? తండ్రి. ఎందుకంటే తండ్రి సరి కనపడుతున్నాడు కళ్ళకి. అప్పటికి ఆయన పెద్ద వయసు, అప్పటికే ఇంచుమించు ఒక 70 సంవత్సరం ఉంటుంది అనుకుంటా నా దీని ప్రకారంగా. ఆయన పెద్ద వయసు. అయితే ఆయన తండ్రి తన కొడుకుకు గుర్తుపడతాడు. ఎందుకంటే నా కొడుకు ఉన్నాడు అని తండ్రికి లేదు. మిలిటరీలో పోయిండు, ఎక్కడ పోయిండు, ఎప్పుడు చచ్చిపోయిండు అన్న దృష్టిలో ఆయనకు ఉన్నది. కానీ ఆయనకు పాపం నా తండ్రికి చూడాలని చెప్పేసి అని ఎప్పుడైతే నేను అనుకున్నాడో ఊరికి రావడం జరిగింది. ఊరికి వస్తే ఊరిలో తండ్రి లేడు. మరి ఎక్కడుండు మా నాయన? ఎక్కడ మీరు అంటే షుగర్ ఫ్యాక్టరీ పోయారు అని మేము ఇద్దరం కలిసి తలకు సైకిల్ తీసుకొని ఆ ఊరికి పోల్చి ఇళ్ళరెడ్డి ఫ్యాక్టరీ పోల్చి జరిగింది. కానీ ఆయన 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత వచ్చిన వ్యక్తి తన తండ్రికి గుర్తుపట్టాడు. కానీ మనము
గుర్తుపట్టలేక, ఎందుకంటే అది ఆ దేవుడిచ్చిన, అది రక్త సంబంధం, ఆ దేవుడిచ్చిన ప్రేమ. ఆ కని పెంచిన తండ్రికి అన్ని రోజులను లేకపోయినా కానీ ఎంబడ గుర్తుపట్టినట్టు దేవుని ప్రేమ ఆ ఎంత గొప్ప చూడండి. అదే రకంగా ఇక్కడ కూడా తన తండ్రి ఆ కుమారుని గురించి ఎదురు చూస్తున్నాడు. అయ్యో నా కుమారుడు ఎక్కడికి వస్తున్నాడు, నా కుమారుడు ఎక్కడికి వస్తుందని చెప్పి చూసినప్పుడు రానే వస్తున్నాడు. అంత దూరం చూసినా ఆయనకు పోయే రోజు ఎంత మంచి బట్టలు ఉండేనో, ఎంతమంది డ్రెస్సులు ఉండేనో, ఎన్ని కోట్లు వేసుకుని పోయినో తెలియదు. కానీ వస్తుంటే పోయిన బట్టలు ఉన్నాయా? లేవు. ఒక బ్యాగ్ ఉన్నది చేతుల? లేదు. మొత్తం ఒక పిచ్చోడు లేక వానికి స్నానం లేదు, ఏం లేదు, తల వెంట్రుకలు పెరిగిపోయినాయి, గడ్డం పెరిగి ఉంటుంది. అంటే అంత నీచ పరిస్థితిలో తన కుమారుడు ఉన్నా కానీ ఇక్కడ దూరం నుండి తన తండ్రి చూసి ఆ యొక్క కుమారుని గుర్తుపట్టడం జరిగింది. కానీ ఆ తండ్రి ఏం చేశాడు? అప్పుడు చూసిన వెంటనే అయ్యో వచ్చేది నా కుమారుడే అని చెప్పి ఆయన ఇంటి నుండి పరిగెత్తుకొని వెళ్ళి వాడింకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. హల్లెలూయా. అంత దూరం వెళ్ళి కనికరపడి తన కుమారుడి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? పైన పడి ఆయనకి ఏం చేసుకున్నాడంట? మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. కానీ ఆయన ఎంత గలీజ్ అయి ఉంటుంది? వానికి ఎన్ని రోజులు స్నానం లేదో తెలియదు, వాని బట్టలు సరిగా లేవు, వాని బట్టలు ఖరాబ్ అయిపోయినాయి, చెమటలు పట్టినాయి, చిరిగిపోయినాయి. ఆయనను తన తండ్రి తన కుమారుని ముద్దు పెట్టుకోవడం ఏమాత్రం ఆలోచించిండా? ఆలోచించలేదు. ఎందుకని ప్రతి తల్లిదండ్రులు మనం కూడా మన కొడుకులో ఎటువంటిది చేసినా ఏమి చేసినా అయ్యో నా కొడుకు కదా అని చెప్పేసి బాధపడతాం తప్ప మనము మన పిల్లల విషయాన్ని మనం ఎప్పుడు కూడా దూరం చేసుకోము. అదే రకంగా ప్రభువు అయిన యేసుక్రీస్తు కూడా అక్కడ చూసి ఆ కుమారుని చూసి పరిగెత్తుకుని వెళ్ళి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నట్టు మనము చూస్తున్నాం. పెట్టుకునేను. అప్పుడు ఆ కుమారుడు అతనికి తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేస్తుని. హల్లెలూయా. తండ్రి వచ్చి మీద పడి ముద్దు పెట్టుకున్నాడు, కానీ ఆయనకు మనసు లేదు. ఎవరికి? కుమారునికి మనసు లేదు. అయ్యా నేను నీ ఎదుట పాపం చేసిన, పరలోకం తండ్రి కూడా నేను ఆయన ముందు కూడా నేను పాపం చేసిన వ్యక్తిని కాబట్టి నాకు నీకు కుమారునిగా యోగ్యత లేదు అని తండ్రి ముందు ఒప్పుకుంటున్నాడు అనమాట. ఇప్పుడు నువ్వు నేను కూడా మన తండ్రి అయిన దేవుని ఎదుట ఏదైనా మనం తప్పు చేసిన ఎడల, అయ్యా ప్రభువు నన్ను క్షమించు, ఈ రకం తెలియకని తప్పు చేసినని మనం అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను క్షమించే దేవుడు అయి ఉన్నాడు అనమాట. ఎందుకు? తెలుసు మనుషులము బలహీనం కాబట్టి ఈ బలహీనతలు ఎక్కడో మనం తప్పిపోవచ్చు. ఆ తప్పినప్పుడు కూడా దేవుని సన్నిధికి మనం మోకరిల్లి ప్రభువా నన్ను క్షమించని అడిగినప్పుడు ఖచ్చితంగా క్షమించే దేవుడై ఉన్నాడు. అదే రకంగా ఇక్కడ తన కుమారుడు కూడా తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకొనుటకు యోగ్యుడను కానను. హల్లెలూయా. ఇక్కడ ఏమొచ్చింది? ఆయనకు జ్ఞానం వచ్చేసింది, పశ్చాత్తాపం కూడా వచ్చింది. అయ్యా ఎందుకంటే నేను కుమారుడు అనడానికి కూడా యోగుడిని కాని తండ్రి, ఎందుకంటే నేను పరలోకమందును నీ ఎదుటను పాపం చేసిన వ్యక్తిని కాబట్టి నీ కుమారుడు అనుకోవడానికి ఏమాత్రం నేను యోగులను కానని చెప్పేసి అని ఆయన ముందు ఒప్పుకున్నట్టు మనం చూస్తున్నాం. పాపం చేసినని అని. అయితే తండ్రి తన దాసులను పిలిచి ప్రశస్త వస్త్రం తరుగా తెచ్చి వీనిని కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొలగించి క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి. హల్లెలూయా. తన తండ్రి ఏం చేసిండు? ఆయన దగ్గర ఉన్న పని వాళ్ళకి అందరికి ప్రతి ఒక్కరికి పిలిచి, అయ్యా త్వరగా వెళ్ళండి, పిల్లగానికి మంచి బట్టలు తీసుకొచ్చిండు, మంచి బట్టలు తీసుకురండి, వానికి కటింగ్ చేయించండి, గడ్డం స్నానం చేయించండి, కొత్త అని చెప్పేసి అన్నీ చేయించేసి
కాళ్ళకు చెప్పులు ఉన్నాయా? చెప్పులు కూడా లేవు పాపం. చెప్పులు లేకుండా నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ ఎంత కాళ్ళ నొప్పులు వచ్చింది నా కొడుకు అని ఎంత బాధపడతాడు తండ్రి. ఎందుకంటే భూమి మీద ఎట్లుంటుంది? ముండ్లు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి. ఆ పరిస్థితిలో కొడుకు వచ్చినంటే తన తండ్రి బాధపడి కాళ్ళకు చెప్పులు, బట్టలు, వస్త్రములు అన్నీ తెప్పించి క్రొవ్విన ఒక దూడను కోసి వధించి పెద్ద విందు ఏర్పాటు చేసినట్టు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. వధించుడి, మనం తిని సంతోషపడదాము. హల్లెలూయా. ఎవరు ఒక్కడేనా? అందరూ ఆయన దగ్గర పనివాళ్ళు, ఊరు వాళ్ళు, ప్రతి ఒక్కరికి తన బంధువులు కూడా చెప్పుంటాడు, నా తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చింది, మీరు రండి మనం సంతోషపడదామని చెప్పేసి అని వాళ్ళకు పిలిపించుకొని కూడా చూసినట్టు చేసినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. అయితే ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాను. హల్లెలూయా. ఈ కుమారుడు ఏమైండు? చనిపోయి తిరిగి బ్రతికిండు. ఈరోజు నువ్వు నేను కూడా ఎక్కడైనా తప్పిపోయినప్పుడు మన దేవుడు కూడా చాలా దుఃఖపడతాడు. ఈ దుఃఖపడ్డను కానీ ఎప్పుడైతే తప్పు తెలుసుకొని ఆయన సన్నిధిలోని వచ్చి మళ్ళీ అడుగుతావు, ప్రభువా నన్ను క్షమించి అడుగుతావు, అయ్యో నా కుమారుడు తిరిగి నా సన్నిధికి వచ్చిందని చెప్పేసి అని ఆయనకు ఎంత బాధనో ఆ బాధతో మర్చిపోయి మళ్ళీ తిరిగి నన్ను మనకు అందరికి క్షమించి ఆయన కౌగిట్లో పెట్టుకొని తిరిగి ఆయన సన్నిధిలో నిలబెట్టుకుంటాడు అనమాట. అంతే వారు సంతోషించాగిరి. అప్పుడు అతను పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. వాడు పొలం నుండి వచ్చుచు ఇంటి దగ్గర రాగా వాయిద్యములను నాట్యములను జరుగుట విని దాసులు ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడగగా, హల్లెలూయా. అయితే పెద్ద కుమారుడు ఎక్కడున్నాడు? చేనులో ఉన్నాడు. ఆ చేనులకు ఇక్కడ నడిచే మొత్తం మీటింగ్, పెద్ద మీటింగ్ పెట్టి దావత్ పెట్టారు. వాయిద్యాలు, పాటలు, ఆటలతో జనం మొత్తం ఇక్కడ కిక్కిరిసి అల్లరి వినబడుతుంది. ఏంటి మా ఊర్లో జనరల్గా ఊర్లో ఎవరికైనా పెళ్లి పేరెంట్ ప్రతి ఒక్కరు తెలిసిపోతుంది, కానీ ఇక్కడ పెళ్లి ఉన్నట్టు పేరెంట్ ఎవరికి తెలియదు. కానీ ఊర్లో ఇంత గంభీరంగా ఏం జరుగుతుందని తన పెద్ద కుమారుడు ఇంటికి తిరిగి వచ్చినట్టు మనం చూస్తున్నాం. కానీ ఇది ఎక్కడ ఉంది? మా ఇంటి దగ్గరనే. మరి మా ఇంటి జరుగుతుందంటే నాకు తెలియదు ఏం జరుగుతుంది ఇక్కడ, ఏమైంది ఇంతకు? ఆయన కూడా అక్కడ ఆశ్చర్యపోయినట్టు చూస్తున్నాం. ఎవడు? పెద్ద కొడుకు. అప్పుడు వాళ్ళ దాసులు ఎంతోమంది ఉన్నారు కదా చేతిలో పనిచేసేవారు. ఆ దాసులను ఒకరికి పిలిచి, అయ్యా ఏమి జరిగింది ఏంటి, మరి ఏం సంగతి, ఇంత పెద్ద ఇది చేస్తానని చెప్పేసి అని అన్నప్పుడు ఒకరు పిలిచి ఇవి ఏమిటని అడగగా, ఆ దాసుడు అతనితో నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యుద్ధకు సురక్షణ వచ్చినందున నీ తండ్రిని కొవ్విన గూడను పశువును వధించను. చూసినావా? నీ తమ్ముడు పోయి నీ తమ్ముడు తిరిగి వచ్చిండు. ఆ తిరిగి వచ్చినందుకు ఆ సంతోషం పట్టలేక నీ తండ్రి క్రొవ్విన దూడను వధించి ఇంత పెద్ద కార్యక్రమం చేస్తుందని చెప్పేసి అని చెప్పడం జరిగింది. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనలేకపోయాను. ఆయనకేమొచ్చింది? కొడుకుకి, అన్నకి కోపం వచ్చింది. ఏంటి, నేను ఇంత కష్టపడి చేస్తున్నా, మా డాడీ ఏ రోజు కూడా ఒక 100 రూపాయలు ఇవ్వటి ఇవ్వలే, కానీ వాడు ఉన్న ఆస్తి మొత్తం తీసుకొని పోయి వాడు తిరిగి వచ్చిందంట, వాడికి పెద్ద పండగ చేస్తుండంట అని చెప్పేసి అని వాడు కొద్దిగా ఏమైపోయింది పాపము, ఆయన అడిగిండనమాట తన తండ్రి మీద. అయితే అతడు కోపపడి లోపల వెళ్ళడానికి ఇంట్లో కూడా పోలే. ఎందుకంటే ఏమని బాగా ఇంట్లోకి నేను ఇంత కష్టపడి పనిచేసిన నాకు ఏ రోజు కూడా నా తండ్రి చేయలే, కానీ నా తమ్ముడు వచ్చిన మీరక ఎట్లా చేస్తారని చెప్పిన కోపం వల్ల ఇంట్లో కూడా పోవడానికి ఒప్పుకోలే. గనక తన తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమలానుకోలేను. హల్లెలూయా. తండ్రికి తెలుసు పెద్ద కుమారుడు వచ్చిన, ఆయన కూడా తెలుసు ఆ కుమారుడు వచ్చిన కానీ లోపలికి వస్తాడు కదా అని చెప్పేసి అని తన తండ్రి బయటికి వచ్చి కుమారికి ఏం చేస్తున్నాడు? బ్రతిమలాడుతున్నాడు. అయ్యా దా, మన తమ్ముడు వచ్చిండు, నీ తమ్ముడు వచ్చిండమ్మా, ఇవెందుకు ఇచ్చిస్తున్నావు అని చెప్పేసి అని బ్రతిమలాడినంట. ఎందుకంటే తండ్రికి ఉన్న ప్రేమ తోటి పుట్టిన అన్నదమ్మునికి ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఆ తండ్రికి తెలుసు ఆ కొడుకు ఎటువంటి వాడు, ఆ
ఆ ఎన్ని నెలలు మోసి కని పెద్ద చేసిన దానికి, వాళ్ళు ఎత్తుకొని తిరిగిన దానికి వాళ్ళు ఎంత బాధలు ఉంటారో అది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ యొక్క తండ్రి కూడా పెద్ద కుమారుని దగ్గరికి వెళ్ళి, అయ్యా రా ఇంట్లోకి రమ్మని చెప్పేసి అని బ్రతిలాడడం చూస్తున్నామంట ఇక్కడ మనం. తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెప్పుడూ మీరలేదు. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడను ఒక మేకపిల్లనైనా ఇవ్వలేదు. హల్లెలూయా. నీ మాటను జవదాటకుండా, నీ మాట మీరకుండా ఇన్ని సంవత్సరాల నుండి నేను ఇంత కష్టపడి పనిచేస్తున్నా, నీకు లోబడి ఉన్నా కానీ ఒక్క మేక పిల్లలు నాకు ఇయ్యలేదు, నీ ఏరి దోస్తులతోటి ఒక దావ చేసుకోవడానికి అన్నాడు. అయితే ఇక్కడ 99 గొర్రెల కంటే తప్పిపోయిన ఒక గొర్రె గురించి ఆయన ప్రాణం ఇచ్చే వ్యక్తి ఆయన. ఇక్కడ కూడా ఆయన తమ్ముడు ఏమైపోయింది, ఇంట్లో నుండి పారిపోయిండు, తప్పిపోయిండు, చనిపోయేవాడు. కానీ దేవుని కృప ద్వారా తిరిగి ఆయన తప్పును తెలుసుకొని దేవుని సన్నిధికి వచ్చినట్టు చూస్తున్నాం అనమాట. ఆ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన విసర్జిస్తాడు దేవుడు. నీవు ఎంత పాపం చేసినా, ఏది చేసినా మన గురించి, ఆ ప్రాణం ఇచ్చిన దేవుడు ఇంకా మన గురించి ఇంకా ఆలోచిస్తాడు. ఆయన ఆలోచించకుండా క్షమించి ఆ రకం చేసిన మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది అయితే నీ ఆస్తిని వేసులో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన పశువును వధించితివని చెప్పాను. అందుకు అతడు, కుమారుడా, నీ వెళ్ళప్పుడు నాతో కూడా ఉన్నావు, నా అన్నీయు ఇవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయింది దొరికినని అతనితో చెప్పాను. హల్లెలూయా. చూసినవా, నువ్వు ఎప్పుడు నా దగ్గరనే ఉన్నావు కాబట్టి నీ గురించి కాదు. నీ తమ్ముడు ఏమైండు, చనిపోయి తిరిగి బ్రతికిండు. ఆ బ్రతికి తిరిగి మన మధ్యలోకి వచ్చిండు బిడ్డ. అందుకని చెప్పేసి మనం చేయవలసి వచ్చింది మనము అని చెప్పి తన పెద్ద కుమారుడు కూడా చెప్పి ఇద్దరికి కలిసి, అయ్యా అది కాదు అని చెప్పి తన కుమారు తీసుకునేసి దొరికిందని అతనితో చెప్పాను. అందులోనే ఇక్కడ ఇప్పుడు ఏమైంది మనకు, ఈయన కూడా దేవుని ద్వారా తిరిగి చనిపోయిన వ్యక్తి దొరికిండు కాబట్టి అందరితో దేవుడు ఆ యొక్క తండ్రి సంతోషపడ్డట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ 100 గొర్రెల దగ్గర ఏం చేసినాము, ఆ 99 మొదలుకొని ఒక్క గొర్రె నిమిత్తం వెళ్ళి ఆ గొర్రెకు తీసుకొని వచ్చి ఊరంతా చాటించి, నా గొర్రె నాకు దొరికింది, తిరిగి సంతోషపడడం రండి అని చెప్పి అందరికీ తీసుకొచ్చి పడినట్టు మనం చూస్తున్నాం. అందులో ఇంకోటి, ఏ స్త్రీకైనా 10 వెండి నాణ్యములు ఉండగా వాటితో ఒక నాణ్యం పోగొట్టుకొని ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చేవారి దొరికి వరకు జాగ్రత్త వెదకదా. అది దొరికినప్పుడు తన చెలికత్తులతో పొరుగువాని పిలిచి, నాతో కూడా సంతోషించుడు, నేను పోగొట్టుకుని నాణ్యము దొరికినదని వారితో చెప్పును కదా. అటు వాళ్ళే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతలేద సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ కూడా పాపిని మళ్ళీ తిరిగి వెండి నాణ్యం కాదు పోయింది. అక్కడ మా స్త్రీ దగ్గర వెండి నాణ్యాలు ఉండే, అందరికీ ఒకటి పోయింది. ఆ పోయిన వెండి నాణ్యం తిరిగి నాకు దొరికింది అని అందరితో చెప్పి సంతోషపడ్డారు చూస్తున్నాం. కానీ ఇక్కడ ఏముంది, అటువల మారు మనసు పొంది ఒక పాపి విషయమై, చూసారా, అటువలే నాణ్యం కాదు, ఆమెను కూడా ఏదో పొడగొట్టుకుంది. అక్కడ తన కుమారుని పొడగొట్టుకుందా, ఏది పొడగొట్టుకుందా, కానీ ఆమె కూడా నాతో పాటు సంతోషించడం చెప్పేసి దేవుని ఎదుట చెప్పి ప్రతి అందరితో సంతోషపడుతుంది ఆమె. కానీ ఇక్కడ మనకు జరిగింది ఏంటంటే, అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమే దేవుని దూత ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నా నేను. అయితే ఈరోజు నువ్వు కానీ నేను కానీ ప్రతి ఒక్కరూ ఎవరు మనం పడిపోయినా, ఆ పడిపోయిన తిరిగి లేచి ఆయన సన్నిధికి వెళ్ళి, అయ్యా
నేను పాపం చేసిన వ్యక్తిని, దయచేసి నీ చిత్తం అయితే నన్ను క్షమించు, ఎందుకంటే నీకు నా తండ్రి అయ్యడం అనడానికి కూడా నాకేమి లేదు, అర్హత లేదు. అర్హత లేదు. నేను వచ్చి అడిగినప్పుడు నాకు నన్ను క్షమించమని అడిగినప్పుడు తన తండ్రి ఏం చేస్తున్నాడు, కుమారునికి క్షమించినట్టుగానే ఈరోజు నన్ను ప్రతి ఒక్కరు కూడా దేవుడు క్షమించి మన పాపమును కడిగి పవిత్రపరిచి ఇంతవరకు ఈ లోకంలో ఈ సమయం వరకు మనం కాపాడినంటే ఆయన కృప. ఆయన కృప లేనిది నువ్వు నేను కూడా ఎప్పుడు ఎక్కడ కూడా మనం నిలబడలేం, ఒక క్షణం కూడా మనం ఉండలేము. ఆయన కన్ను మూస్తే మనము ఇంకా బ్రతకలేము. కానీ ఆ దేవుని కృప మన ఎడలో ఉన్నది కాబట్టి ఇంతవరకు దేవుడు మనం కాపాడి ఆయన సన్నిధిని తీసుకుని వచ్చి ఈరోజు ఈ చిన్న వాక్యం వినుటకు కూడా మనకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని నామకు స్తోత్రం చెల్లించుకుంటూ ఇక వాక్యమును ముగించుకుందాం. దేవుని నామ స్తోత్రము ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, ఇంతవరకు ప్రభా నీకు వాక్యం ప్రభా నీ తండ్రి మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభా నీ స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాగొప్ప దేవుడా నీకు స్తోత్రం తండ్రి, మహాగొప్ప దేవుడా నీకు స్తోత్రము తండ్రి. ప్రభా తప్పిపోయిన గొర్రెలను ప్రభా వెతికి రక్షించినట్టు ప్రభా మేము చూసాం ప్రభా నీ స్తోత్రములు తండ్రి. ప్రభా అదే రకం ప్రభా నీ స్తోత్రము. ఆ వెండి నాణ్యం పోయిన ప్రభా, ఆ వెండి నాణ్యం కూడా పడిపోయినప్పుడు తండ్రి అది వెతికినప్పుడు తిరిగి దొరికిన ప్రభా నీ స్తోత్రములు. అదే రకం ప్రభా తప్పిపోయిన కుమారుని విషయంలో ప్రభా మాతో మీరు మాట్లాడే స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఆ యొక్క కుమారుడు తండ్రి దగ్గర ఉన్న ఆస్తి మొత్తం తీసుకొని వెళ్ళిన ప్రభా నీ స్తోత్రములు. తిరిగి తండ్రి ప్రభు తన తప్పును తెలుసుకొని నీ సన్నిధికి వచ్చి ప్రభా నీ స్తోత్రము తిరిగి నీ ఎదుట నిలబడి ప్రభా నన్ను క్షమించమని చెప్పేసి అడిగినప్పుడు తన తండ్రి ఏ రకంగా మీరు క్షమించారు ప్రభా నీ స్తోత్రము. మమ్మల్ని కూడా దయచేసి ఏదైనా తప్పులు ఉన్న ఎడల ప్రభా నీ స్తోత్రము మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం ప్రభా నీ స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా, 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 మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము రాజా. ఈ యొక్క రాత్రికాల సమయంలో నాయన తని స్తోత్రములు ప్రభా మరి ఒకసారి నీ సన్నిధిలో నాయన తని స్తోత్రం నేను స్తుతించి నేను గణపరచడానికి ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు. అవును ప్రభా తని స్తోత్రములు ప్రభా ఏ యోగ్యత లేని నన్ను మమ్మల్ని నాయన మరి ఒకసారి కనికరించి నాయన తని స్తోత్రములు ప్రభా స్తోత్రములు నాయన. అవును ప్రభా కనికరించిన రీతిని బట్టి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. తప్పిపోయిన కుమారునికి నాయన తని స్తోత్రములు ఆ యొక్క తండ్రి నాయన దూరంలో ఉన్నప్పుడే నాయన తని స్తోత్రములు పరిగెత్తుకొని వెళ్ళి నాయన తని స్తోత్రములు కౌగిలించుకొని దేవా మెడ మీద పడి ముద్దు పెట్టుకున్న రీతిగా తండ్రి స్తోత్రములు ప్రభా స్తోత్రములు. అదే విధంగా నాయన పాపులమైన మమ్మల్ని తండ్రి స్తోత్రములు ప్రభా లోకంలో పడి ఉండి నాయన అనేక విషయముల చేత నాయన తండ్రి స్తోత్రములు పడిపోయినప్పుడు జారిపోయినప్పుడు తండ్రి స్తోత్రములు నీ యొక్క రక్తము పెట్టి కొని నాయన తండ్రి స్తోత్రములు ప్రభా నీవు మమ్మల్ని కన్నావు తండ్రి స్తోత్రం. మేము వచ్చినప్పుడు నాయన తండ్రి స్తోత్రములు మా స్థితి అదే విధంగా ఉన్నదని మీరు తెలియజేస్తున్నారు తండ్రి. అవును ప్రభా లోకములో ఉన్నదంతయు నాయన ఖర్చు చేసి నాయన తని స్తోత్రం అనేక పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీ యొక్క వాక్యం విని నాయన తని స్తోత్రములు మారు మనసు పొంది నాయన తిరిగి మరలా తని స్తోత్రములు ప్రభా తండ్రి ఎదుట నాయన నీకు ఎదుటగా పరలోకానికి వ్యతిరేకంగా నేను పాపము చేశానని ఏ విధంగా అయితే చెప్తున్నాడు తండ్రి ఆ విధంగా మేము ఒప్పుకున్నప్పుడు తండ్రి నీ రక్షణ వస్త్రములు తని స్తోత్రములు తిరిగి మరలా నాయన తని స్తోత్రములు ప్రభా మీరు తెప్పించి నాయన తని స్తోత్రములు. అవును ప్రభా కొత్త జోళ్ళని నాయన తని స్తోత్రములు విశ్వాసం అనే జోళ్లను నాయన మాకు తొడిగించి నాయన అవును ప్రభా తిరిగి మరలా నీ కుమారులుగా నీ కుమార్తెగా చేసుకున్నందుకు నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో నాయన మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు ప్రభా తని స్తోత్రములు ప్రభా. విన్న వాక్యం వ్యర్థముగా పోకుండానట్లు నాయన అది తండ్రి స్తోత్రములు ప్రభా హృదయంలో నాయన భద్రపరచుకొనుటకు మీరు కృప కుమ్మరించండి ప్రభా తని స్తోత్రములు ప్రభా. నీ బిడ్డను నిలబెట్టి నాయన మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డ నాయన తని స్తోత్రములు ప్రభా ఈ యొక్క వాక్య ప్రకారం నాయన తని స్తోత్రములు ప్రభా జీవితాలను నాయన సరి చేసుకోవడానికి మీరు కృప కుమ్మరించండి.
ప్రభా అదేవిధంగా నాయన తండ్రి స్తోత్రం సంఘ పరిస్థితులు మీరు ఎరిగిన వారై ఉంటున్నారు కాబట్టి నాయన ప్రతి విషయంలో నాయన తండ్రి స్తోత్రములు ప్రభా అవును దేవా మీరు తండ్రి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి నాయన నీ సన్నిధిని మా మధ్యన ఉంచుము నాయన తండ్రి స్తోత్రములు ప్రభా ఎక్కడైతే నాయన తండ్రి స్తోత్రములు ప్రభా స్తోత్రములు నాయన అవును తండ్రి పడిపోతుందో జారిపోతుందో నాయన అక్కడి నుంచి తిరిగి నాయన తండ్రి స్తోత్రం కట్టడానికి మీరు అవకాశం దయచేసే దేవుడు అంటున్నావు తండ్రి స్తోత్రం ఎక్కడైతే ఇది అయిపోయింది ఇక్కడ జరగదు ఇది తండ్రి స్తోత్రములు ప్రభా ఇది నాశనం అయిపోయింది అని అంటామో తండ్రి స్తోత్రములు అక్కడే తిరిగి మరల కట్టడానికి నీ యొక్క శక్తి అవును ప్రభా నీ శక్తి చేత నాయన తండ్రి స్తోత్రములు ప్రభా మీరు నిలబెట్టి దేవుడు అంటున్నావు తండ్రి మా జీవితాలలో కూడా నాయన తండ్రి స్తోత్రం మేమేమి చేయలేము మేము పడిపోయిన వారం జారిపోయిన వారం అని ఎప్పుడైతే నీ ఎదుట ఒప్పుకుంటాం మాకు చేత కాదంటామో తండ్రి స్తోత్రములు ప్రభా అక్కడనే నీవు కృపనిచ్చి నిలబెట్టే దేవుడు అంటున్నావు కాబట్టి నాయన తండ్రి స్తోత్రం ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి నాయన అవును ప్రభా ఒక రోషమును పుట్టించండి తండ్రి స్తోత్రములు ప్రభా తిరిగి మరలా నాయన పునాదులు వేసి నాయన తండ్రి స్తోత్రములు ప్రభా కట్టడానికి మీరు కృప కుమరించండి ప్రతి ఒక్కరికి నాయన తండ్రి స్తోత్రములు ప్రభా అవును ప్రభా అంతరంగములో నాయన నీ సన్నిధిని గూర్చిన తండ్రి స్తోత్రములు ప్రభా ప్రయాస నాయన కలిగించుము నాయన తండ్రి స్తోత్రములు ప్రభా నీ సన్నిధిని తిరిగి మరల కట్టుటకు నాయన అవును ప్రభా ప్రాకారములు పడిపోయిన ప్రాకారములను కట్టిన రీతిగా నాయన అవును ప్రభా నెహెమ్యా నాయన తండ్రి స్తోత్రం ఎజ్రా గారు ఏ విధంగా అయితే కట్టారో నాయన తండ్రి స్తోత్రములు ప్రభా అన్యరాజైన తండ్రి స్తోత్రములు ప్రభా తనను దర్శించి నాయన తండ్రి స్తోత్రములు ప్రభా తిరిగి కట్టడానికి అవకాశం ఇచ్చినట్లుగా నాయన తండ్రి స్తోత్రం ఎంతో సంతోషంగా వారు పనిచేశారు ప్రభా అదే విధంగా నాయన తండ్రి స్తోత్రం భారము కలిగి పనిచేశారు తండ్రి అదేవిధంగా మా హృదయాలను కూడా అదే విధంగా మార్చుము నాయన తండ్రి స్తోత్రములు ప్రభా ఆత్మల భారము కలిగిన ఆయన తండ్రి స్తోత్రం నీ సన్నిధిలో పనిచేయుటకు నాయన మీరు కృప కుమ్మరించండి ప్రతి విషయంలో మీరే సహాయము దయచేయండి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ విన్న వాక్యం వ్యర్థముగా కాకుండా ఉన్నట్లు నాయన తండ్రి స్తోత్రం ఇది ఫలించి 30 60 100 ఫలించినట్లు కృప కుమ్మరించమని మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడిగి పొందుకున్నాం మా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్ యేసు రక్తమే జయము యేసు నామే జయము యేసు సంపూర్ణ విజయం అపవాదికి నిరంతరం నాశనం కలుగుగాక ఆమేన్ 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 అందరికీ ప్రైజ్ ది లార్డ్